దేవరకద్ర మండలం యొక్క ప్రైవేటు పాఠశాల కరెస్పాండెంట్లకు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి వచ్చినటువంటి 7 పాఠశాలల కరెస్పాండెంట్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఒక 5 నిమిషాలు పాఠశాలకు సంబంధించిన విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. తపోవన్ పాఠశాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ గత వరుసగా ఒక 5 సంవత్సరాల నుంచి భగవద్గీత శ్లోకాల పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మా విద్యార్థులు బహుమతులు గెలుచుకొని వస్తున్నారు. యాక్చువల్గా మా స్కూల్లో విద్యతో పాటు, పాఠశాలకు సంబంధించిన విద్యతో పాటు విలువలకు, సంస్కారానికి సంబంధించిన విద్య పైన ప్రియారిటీ ఎక్కువ ఇస్తాం. భగవద్గీత శ్లోకాలు నేర్పించడం కానివ్వండి, చిన్న చిన్న విషయాలు, ప్రేయర్లో డ్రెస్ ఎట్లా ఉంది, నెయిల్స్ ఎట్లా ఉన్నాయి, హెయిర్ ఎట్లా ఉంది, అమ్మాయిలు బ్యాంగిల్స్ ఉన్నాయా, అబ్బాయిలు యూనిఫామ్ సరిగ్గా ఉందా, సరిగ్గా లైన్లో ధరించినరా లేదా, చిన్న చిన్న విషయాలే వాళ్ళకి నేర్పించేది. కానీ వాళ్ళ జీవితంలో ఉత్తమ ప్రయోజకులుగా మారడానికి ఆ చిన్న విషయాలే పెద్ద మెట్టుగా దోహదం చేస్తాయి వాళ్ళకు. అదేవిధంగా పాఠశాల అచీవ్మెంట్స్ విషయానికి వస్తే వరుసగా గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జన విజ్ఞాన వేదిక వాళ్ళు సైన్స్ పోటీలు పెడుతుంటారు. అన్ని స్కూల్లో 8th, 9th, 10th స్టూడెంట్స్కు ఎగ్జామ్ ఉంటుంది. అందులో వరుసగా 2 సంవత్సరాల నుంచి మా పాఠశాల విద్యార్థులే 8th, 9th, 10th నుంచి మండల స్థాయిలో గెలవడం, జిల్లా స్థాయిలో బహుమతులు పొందడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చాలామంది పేరెంట్స్కి ఒక డౌట్ ఉండే, సరే తపోవన్ కన్నా ఒక 2-3 స్కూళ్ళకు రిజల్ట్ ఎక్కువ వచ్చింది అని చాలామంది నాతో చెప్పలేకపోయారు, అడగలేకపోయారు. ఎందుకంటే మన స్కూలే కాబట్టి. టాప్ స్కోర్ రీచ్ కాలేదు, కానీ రాసిన 39 మంది విద్యార్థుల లోపల 16 మంది విద్యార్థులకు 500 పైన దాటించగలిగినాం. ఇంకా 16 మంది విద్యార్థులకు 451 నుంచి 499 వరకు తీసుకురాగలిగినాం. అందులో మిగతా 6 మందికి 400 నుంచి 450 వరకు తీసుకొచ్చినాము. ఒక్కరు మాత్రమే 400 కన్నా తక్కువ వచ్చింది. అంటే అందరు స్టూడెంట్స్ పైన స్ట్రెస్ చేయడం వల్ల, సమానంగా చేయడం వల్ల. అదేవిధంగా చాలామంది ఆ మధ్యన ఒకసారి క్యాంపెయినింగ్ అయ్యేటప్పుడు జనరల్ పేరెంట్ విషయం తెలవాలి. ఒక పేరెంట్ ఫోన్ చేసిండు, సార్ మా ఊరు నుంచి కొత్త అడ్మిషన్లు ఉన్నాయి, మీ స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉందంట, రూములు సరిపోతలేవంట, వేరే స్కూల్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు సార్ మీ స్కూల్లో రూములు సరిపోతలేవంట, ఒకసారి వాళ్ళు చెకింగ్కి వస్తారు సార్ అని ఆ పేరెంట్, మన స్కూల్ పేరెంట్ వెల్విషర్ కాబట్టి ముందే చెప్పిండు. 24 గంటలు 365 రోజులు ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పిన మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. స్కూల్లో 900 మంది విద్యార్థులు ఉన్నారు, 28 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా 28 క్లాస్ రూమ్స్ ఉన్నాయంటే నర్సరీలో 2 సెక్షన్లు ఉన్నాయి, అప్ టు 9th వరకు 2 సెక్షన్లు ఉన్నాయి, 10thలో ఒకటే సెక్షన్ ఉంది, 2nd క్లాస్లో 3 సెక్షన్లు ఉన్నాయి, 5th క్లాస్లో 3 సెక్షన్లు ఉన్నాయి, 6th క్లాస్లో 3 సెక్షన్లు ఉన్నాయి. గవర్నమెంట్ రూల్ ఏంటంటే 40:1, 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే సరిపోతుంది. కానీ మా దగ్గర 32 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. 36 మంది టీచర్లతోన, 16 మంది నాన్ టీచింగ్ స్టాఫ్తోన, 52 మంది సిబ్బందితోన పాఠశాల రన్ చేస్తున్నాం. 2వ తరగతిలో విషయానికి వస్తే 83 మంది విద్యార్థులు ఉన్నారు. గవర్నమెంట్ రేషియో ప్రకారం 40:1 ఉండాలి, 2 సెక్షన్లు సరిపోతాయి, కానీ 3 సెక్షన్లు చేసినాం. 5th క్లాస్లో 81 మంది ఉన్నారు, 2 సెక్షన్లు సరిపోతాయి, కానీ 3 సెక్షన్లు చేసినాం. అంటే కొన్ని క్లాస్లో 25-26 మంది కూడా లేరు, కొన్ని క్లాస్లో 20 కూడా లేరు. ఒక హయ్యర్ సెక్షన్లో 10thలో మాత్రమే 49 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ సంవత్సరము 10th క్లాస్ కూడా 2 సెక్షన్లు అవుతుంది. చాలామంది నేను చాలాసార్లు ఆలోచన చేస్తా, 10th క్లాస్ వాళ్ళ పైన మేము స్ట్రెస్ చేస్తున్నాము. నేను మ్యాథ్స్ డీల్ చేస్తా, నేనైనా 14 లెసన్లు చెప్తా, 14 అధ్యాయాలు, 14 చాప్టర్లు చెప్తా. కార్పొరేట్ స్కూల్లో కూడా 14 చాప్టర్లు చెప్తాడు. నాతో 10th క్లాస్కు డే స్కాలర్ 33,000, ఆడ 14 చాప్టర్లకు 3 లక్షలు ఎట్లా కడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మళ్ళీ 14 లెసన్లా కాకుండా మళ్ళీ అడిషనల్గా ఏం క్వశ్చన్లు వస్తాయి నాకు ఇప్పటికీ తెలియదు. ఈడ చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తుంటారు, ఎప్పుడంటే అప్పుడు రాత్రి పూట 10 గంటలకు ఫోన్ చేస్తారు, సార్ మా ఓన్కి ఇదే అయిందని. పొద్దున్న 6 గంటలకే ఫోన్ చేస్తారు, బస్ డ్రైవర్ నెంబర్ ఇస్తారని. మళ్ళీ కార్పొరేట్ స్కూల్లో గేటు బయట పెట్టి మాట్లాడతాడు. చూడండి మీరు ఇంకెంత ప్రేమలో ఉన్నారంటే, గత వరుసగా 3 సంవత్సరాల నుంచి మా స్కూల్లో 9.8, 9.5 పొందిన విద్యార్థులు మా హైదరాబాద్లో చైతన్య నారాయణలో జాయిన్ అయ్యారు. 10th క్లాస్లో 3 లక్షలు కట్టినోడు చైతన్య నారాయణలో జాయిన్ అయ్యాడు. మా స్కూల్లో 30,000 కట్టి చదివినోడు చైతన్య నారాయణలో జాయిన్ అయ్యాడు. కానీ క్యాంపస్ టాపర్లు ఎవరంటే తపోవన్ విద్యార్థులే.
పోయిన బ్యాచ్లో సంధ్య కానివ్వండి, అంతకుముందు బ్యాచ్లో పవని కానివ్వండి, అంతకుముందు బ్యాచ్లో అభిషాలి కానివ్వండి. చాలామంది పేరెంట్స్ ఎంసెట్ నీటు అనే అంటూనే ఉంటారు. క్యాంపస్ టాపర్ ఎవరంటే స్పందన అనే ముచ్చింతల అమ్మాయి క్యాంపస్ టాపర్ చైతన్య. 3 లక్షలు కట్టిన విద్యార్థి ఆనే ఉంది, 30,000 కట్టిన విద్యార్థి ఆనే ఉంది. నేను చెప్పేది అదే, చాలాసార్లు ఆలోచన చేస్తా. 10th క్లాస్ తెలుగు మా చంద్రయ్య సారు 12 లెసన్లు చెప్తాడు, 30,000 కడతారు. మళ్ళీ ఇదే విద్యార్థిని తీసుకుపోయి మళ్ళీ 8th వరకు చదివించి 10th వేరే చేసేస్తారు, 3 లక్షలు కడతారు. 12 లెసన్ల కన్నా ఎక్కువ ఏముంటాయో నాకు అర్థం కాదు. ఉత్త భ్రమ తప్ప ఏమీ ఉండదు. అదేవిధంగా ఈ మధ్యన పేరెంట్కి సంబంధించిన చిన్న విషయం మీకు చెప్పాలి. మా టీచర్లను వీడు ఎందుకు చదువుతలేడు, పనిష్మెంట్ ఇవ్వండి అని మేము అంటున్నాం. వాళ్ళేమో పనిష్మెంట్ ఇవ్వనికే భయపడుతున్నారు. ఉద్యోగం అన్న బంద్ చేస్తాం కానీ పనిష్మెంట్ ఇవ్వమంటున్నారు. ఎందుకంటే టీచర్లు పిల్లలు చెప్పేది ఇంటికాడ నమ్మి, తల్లిదండ్రులు మీరంతా మా వెల్ విషర్స్. ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల కింద 120 ఉన్న స్ట్రెంత్ 6 సంవత్సరాల లోపల టీచర్లు డోర్ టు డోర్ తిరగకుండా, క్యాంపెయినింగ్ చేయకుండా, క్యాన్వసింగ్ చేయకుండా, ఎండాకాలం ఎక్కడ తిరగకుండా ఈరోజు 900కి వచ్చింది. పోయిన సంవత్సరం 750 ఉండే. మా టీచర్లు చెప్పిండ్రు, సార్ అన్ని స్కూల్ వాళ్ళు ప్రతి పేరెంట్ ప్రతి విలేజ్ను 3 సార్లు టచ్ చేస్తున్నారు, ప్రతి స్కూల్ వాళ్ళు, మనం తిరుగుదామన్నారు. 750 ఉంది కదా, 751 అయితే మనం సక్సెస్ అయినట్లు, 749 అయితే మనం ఫెయిల్ అయినట్లు అని చెప్పిన. 750 నుంచి 900కి వచ్చినాం. ఎందుకంటే ఎఫర్ట్స్ అనేది స్కూల్లో ఉపయోగిస్తున్నాము. కొద్దిమంది అర్థం కాదు నాకు ఇప్పటికీ, ఎందుకంటే విషయం మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్పాను. 30,000 అతను ఫీజు మాట్లాడుకుంటారు. సార్ వేరే స్కూల్లో 15,000 ఇస్తాడు సార్ అంటాడు. అయ్యా సగం ఫీజు తీసుకున్నాడు సగం చదివే చెప్తాడు. ఏం చేస్తారు? నేను 36 మంది టీచర్లను పెట్టి 7.5 లక్షల జీతాలు ఇస్తే ఇంకా క్వాలిటీ పెంచాలని అల్లాడుతున్నా. చాలామంది బట్టలు కాదు, ఇది సరుకు కాదు, 1+1 ఆఫర్లు ఇచ్చి అందులో జాయిన్ అవ్వడానికి buy 1 get 1 బట్టలు కాదు, ముడి సరుకు కాదు. మనం మాటుకోతేనే బ్రాండెడ్ అంటాం. ఆఫర్ ఉన్నది తీసుకోము, అది బాగాలేకుంటుందని. మన విద్యార్థుల చదువు కూడా buy 1 get 1 ఇద్దరు ఉంటే ఒకరికి ఫ్రీ ఇస్తారంటే ఎట్లా పోతారు? అప్పుడు ఏం చేస్తారు? నేను టీచర్కి 20,000 ఇస్తానంటే ఇద్దరు ఇట్లా ఒకరు నేను కూడా ఫ్రీ ఇవ్వచ్చు, buy 1 get 1 పెట్టవచ్చు. 20,000 ఇచ్చే టీచర్ని తీసేసి 10,000 పెట్టాల్సి వస్తుంది. క్లాస్లో 40 మందిని 30 మందిని పెట్టేది పోయి 60 మందిని పెట్టాల్సి వస్తుంది. నష్టము అక్కడ మీకు జరుగుతుంది, ఇండైరెక్ట్గా జరుగుతుంది, అది మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఐఐటి బ్యాచ్ రన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 8th వరకు రన్ అయింది, ఇప్పుడు 9th అయింది. ఒక 2 సంవత్సరాలు ఆగితే ఇప్పుడున్న బ్యాచ్లు బెస్ట్ బ్యాచ్లు అవుతాయి. ఐఐటి అయితే నామమాషిగా కాదు, ఏదో ఒక క్లాస్ చెప్పి మ్యాథ్స్ ఫిజిక్స్ ఏదో ఒకటి కాదు. ఒక ఐఐటి మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఫిజిక్స్ వేరే ఫ్యాకల్టీ ఉన్నారు, బయాలజీ ఫ్యాకల్టీ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్మీడియట్లో ఒక 10 years 12 years 20 years డీల్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి సపరేట్ క్లాసులు చేసి వాళ్ళకి ఐఐటి ఎవరు ఏది క్యాచ్ చేస్తారో దానిపైన ఫోకస్ చేస్తున్నాము. ఈ మధ్యన తల్లిదండ్రులు ప్రతిదానికి టీచర్ని అంటున్నారు. సార్ మీరు పట్టించుకుంటున్నాయి కదా సార్, మీరు పట్టించుకోకుండా మా ఓడైనా అని చెప్తున్నారు. రోజుకు 24 గంటలు ఉంటే విద్యార్థి 8 గంటలు మాతో ఉంటున్నాడు, 16 గంటలు మీతో ఉంటున్నాడు. 33% బాధ్యత మాది ఉంటే 33% విద్యార్థిది ఉంటుంది, 34% మీది ఉంటుంది. 16 గంటలు మీతోనే పెట్టుకుంటారు, 8 గంటలు మాతోనే పెడతారు. మళ్ళీ మీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. చిన్నగా ఒకటే స్టోరీ చెప్తా. ద్రోణాచార్యుడు, కౌరవులు 100 మంది గురువు, పాండవులు 5 మంది గురువు, 105 మందికి ద్రోణాచార్యుడు గురువు. అందరికి ఒకటే క్లాస్ రూము, ఒకటే గురువు, ఒకటే విద్య, అస్త్ర విద్య. కానీ ఎవరు సక్సెస్ అయినరు? అర్జునుడు సక్సెస్ అయ్యిండు. 105 మందిలో 104 మందిలో ఫెయిల్ అయినరు, ఒకరు సక్సెస్ అయినరు. మళ్ళీ ఎవరిది? ద్రోణాచార్యుడే మిస్టేకు. ఒకటే గురువు, ఒకటే క్లాస్ రూము, ఒకటే విద్య. అంటే విద్యార్థి ఆ విధంగా తల్లిదండ్రులు తయారు చేయాల్సిన బాధ్యత మీద ఉంది. ఈ మధ్యన లాస్ట్ 1 month నుంచి చాలామంది పేరెంట్స్ తెలుసు, పిల్లగానికి బుక్ చదవడానికి వస్తే ఎట్లన్నా బతుకుతాడు. ఫస్ట్ బుక్ చదవడానికి రావాలి, తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పష్టంగా చూసి బేసిక్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. తల్లిదండ్రులకు మా టీచర్లు నా దగ్గరకు వస్తుండ్రు, సార్ బేసిక్సే నేర్పిస్తున్నాం, క్యాపిటల్ స్మాల్ సరళ పదాలు సంయుక్త పదాలు వర్ణమాలు ఇవే నేర్పుతున్నాము, పిల్లగాడు హోంవర్క్ చేసుకొస్తలేడు. అరే మీ పిల్లలకు ఏమీ రాని పిల్లల కోసము మళ్ళీ కిందికి దిగి సిలబస్ బంద్ చేసి బేసిక్స్ నేర్పుతున్నాము, హోంవర్క్ చేపియండి అని ఫోన్ చేస్తే మాకు టైం లేదు మేడం, అది కూడా మీరే చేపియండి అని చెప్తున్నారు. అరే అది కూడా మేమే చేపియాలంటే ఒక క్లాసు 2 ఏళ్ళు చదవాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్లో చెప్పింది ఇంటికాడ చేస్తలేడు కదా, మళ్ళీ రోజు స్కూల్లోనే చేపియాల్సి వస్తుంది.
అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, కూలీ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, తింటలేరు తల్లిదండ్రులు పిల్లల కోసం. ఎంత కష్టపడేది మొత్తం ఓల కోసమే సార్ అంటున్నారు. మళ్ళీ చదివి వాళ్ళకి హోంవర్క్ చేయించేది మాత్రం మళ్ళీ మీది కాదంటున్నారు. మెయిన్ మీ సంపాదన కాదు ముఖ్యం, వాళ్ళకు చదువు అవ్వడం ముఖ్యం. మీరు పిల్లలకు పనిష్మెంట్ ఇస్తే ఈ మధ్యన కొంతమంది విచిత్రంగా తయారైనరు. స్కూల్కి వస్తున్నారు, టీచర్ని ఆఫీస్కి విలువని చెప్తున్నారు, పిల్లగాని ముందర టీచర్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమవుతుంది? ఆ రోజు నుంచి మీ పిల్లగాన్ని ఆ క్లాస్కి పోయే టీచర్లు ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకు? ఆ టీచర్ యొక్క వాల్యూ మీరు ఏం చేసిండ్రు? స్కూల్లో తీసిపోయినరు. పిల్లగాడు కంప్లైంట్ చేసినప్పుడు సరే, పిల్లగాడు ఎవరు ఏ టీచర్కి శత్రువు కాదు, పాలోలు కాదు, ఏది భూమి తగాదాలు ఉండేటోళ్ళు కాదు, అందరికి సమానమే. ఏదో తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాణ్ణి మీ బాబుకి చెప్పాలి. అరే నువ్వేదో చేస్తున్న టీచర్ అంటారు, సరేలే నేను టీచర్తో మాట్లాడతాను, ఫోన్ చేయాలి, నాకు ఫోన్ చేయాలి, పలానా తెలుగు టీచరు అనుకోకుండా మా వాడిని చేయి పైన కొట్టింది సార్, వాత పడ్డది, జర చెప్పండి అని చెప్పాలి. ఆఫీస్కి పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వడం వల్ల ఆ బాబును ఆ రోజు నుంచి స్కూల్లో ఉన్న 36 టీచర్లు అనడానికి భయపడుతున్నారు. దానివల్ల చెడిపోయేది మీ బాబే. అది గుర్తుంచుకోండి ముఖ్యంగా తల్లిదండ్రులు. ఇంకా లాస్ట్గా తల్లిదండ్రులకు చిన్నగా నాకు కొంచెం బాధ అనిపించేది ఏంటంటే, ఇప్పటి వరకు స్కూల్లో 100 మంది తల్లిదండ్రులు ₹1 కూడా ఈ సంవత్సరం ఫీజు కట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ 100 మంది కాదు 200 మంది కట్టకపోయినా 2 ఎకరాల భూమి అమ్మైనా స్కూల్ రన్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ స్టూడెంట్ను ఫీజు అడిగినప్పుడు తల్లిదండ్రులు బాధపడుతుండ్రు. మా వాడిని ఆపినట్టు స్కూల్ నుంచి ఫోన్లు చేసినాం, ఎత్తలేదు. 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్లు ఆపినాం, ఏమనలేదు. మళ్ళీ మేమేం మా పిల్లలు అనుకొని ఎగ్జామ్స్ పెట్టినాం, గ్రూప్లో మెసేజ్ చేసినాం, రెస్పాండ్ అవ్వలేదు. పిల్లానికి చెప్పినాం, రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ 8 నెలలు అయిపోయింది, స్కూల్ అయిపోయింది, మళ్ళీ నేనేం చేయాలి? పిల్లని అడగాలి కదా. చూడండి, నేను చిన్ననాడు కూడా స్కూల్లో ఫీజు కట్టకుంటే, మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు కూలీ పనులు కూడా ₹60 ఫీజు కట్టకుంటే టీచర్ నన్ను అడిగితే నేను ఎంతనో బాధపడ్డా. మీ పిల్లలను ఫీజు అడిగితే వాళ్ళు కూడా అంత బాధపడతారు. మీ కష్టం పిల్లలకు తెలియవద్దని మీరేమో తెల్లారు తిండి లేకుండా కష్టపడుతున్నారు. కానీ మా నాన్న ఫీజు కట్టలేదని వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీరు ఒక డేట్ రాసిచ్చిపోండి, 2 ఏళ్ళు అయినా కడతా సార్ అని చెప్పు, అంతవరకు ఏం అడగం. సార్ ఫీజు లేదు సార్, 3 ఏళ్ళు అయినా కడతా, పలానా డేట్ రోజు కడతా అని చెప్పి ఏం అడగం, నష్టం ఏం లేదు. కానీ మీ పిల్లలను అడగక ముందే మీరు ఒక డేట్ ఇచ్చిపోతే అయిపోతుంది. 8 నెలలకెళ్ళి 80 సార్లు ఫోన్ చేసినా ఎత్తారు, గ్రూప్లో మెసేజ్ చేసినా ఎత్తారు. ఎగ్జామ్స్ 4 ఎగ్జామ్స్ అయిపోయినాయి, 5 ఎగ్జామ్స్ అయిపోయినాయి, FA1, FA2, FA3, FA4, SA1. హాల్ టికెట్ జస్ట్ ఇయ్యము, పిల్లలు పోయి ఇంటికాడ ఏడుస్తారు, గురువులకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఫోన్లు చేస్తారు, అన్నీ చేస్తారు. లాస్ట్కి మా పిల్లలు అనుకొని ఎగ్జామ్ పెడుతున్నాం. 3 ఏళ్ళు అయినా కడతాను, ఒక డేట్ రాసి ఇచ్చిపోండి, అడగం కదా. అంటే పిల్లలకు వేరే పిల్లలు కట్టినప్పుడు మీ పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు హట్ అవుతారు. పేరెంట్స్ ఎవరన్నా ఈ ప్రోగ్రాం తర్వాత నాతో ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఆఫీస్కి రండి, పిల్లలను నేనేం అడగను, మీరు ఒక డేట్ రాసి ఇచ్చిపోండి. 5 ఏళ్ళు రాసియండి, నష్టమేం లేదు. సార్ 5 ఏళ్ళు అయినా కడతాను రాసియండి, అంతవరకు అడగము. ఎందుకంటే 8 నెలలకెళ్ళి కనీసం చదువు అంటే నేను ఉచితంగా చెప్తా. ఆటోకి ఇంటికాడ ఆటోకి ఎక్కించి పంపితే రాన్నింగ్కి 20, పోనింగ్కి 20, రోజుకు 40, నెలకు 1200, 8 నెలలకు 9600 అయితే అవుతుంది కదా. కనీసం అదన్నా ఉండాలి కదా. అది గుర్తుంచుకోండి. పిల్లలను, మీ పిల్లలకు మీరు మొబైల్స్ ఇస్తున్నారు, మొబైల్స్ ఇచ్చి టీవీ రిమోట్ ఇచ్చి మీరు అతిగారభం చేసి మాకు ఫోన్ చేసి, సార్ మా వాడు ఇంటికాడ మొబైల్ చూస్తున్నాడు, మొబైల్ లేకుంటే అన్నం తింటలేడు, వాడిని తన్ను సార్ అని చెప్తున్నారు. మేము అంతే, మళ్ళీ రోజు మీరు వచ్చి ఆఫీస్లో ఉంటున్నారు. ఇది చూడండి, ఇట్లా ఉంటే కష్టమే. పిల్లలకు ఇష్టమైన వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం వాళ్ళు ఏడుస్తారు, మీరు ఏడవాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి. పేరెంట్స్ ఎవరు హట్ అవ్వద్దు. బాధపడ్డ వాళ్ళు ఉంటే నా దగ్గర మాట్లాడి నేను చెప్తాను. మీరంతా తపోవన్ కుటుంబం అనుకున్నాం కాబట్టి, మీరు మా వెల్ విషర్స్ కాబట్టి, మా టీచర్లు డోర్ టు డోర్ తిరగకుండా మీరు మా తపోవన్ స్కూల్ బాగుంది, మా స్కూల్లో ఉన్న టీచర్స్ మంచోళ్ళు అని చెప్పి మీరు 120 ఉన్న స్ట్రెంత్ను 900 తెచ్చింది ఎవరంటే కేవలం తల్లిదండ్రులే. మీరు మా పోషకులు, మమ్మల్ని పోషించేటోళ్ళు.
మీరు ఫీజు కట్టడం వల్ల టీచర్లకు జీతాలు ఇస్తున్నాము, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నాను. 10,000 ఫీజు కడితే వాళ్ళకి 20,000 నాలెడ్జ్ రావాలి. అట్లా మా పైన ఫోర్స్ చేయండి, టీచర్లకు ఫ్రీడమ్ ఇవ్వండి. మళ్ళొకసారి బాధపడదని చెప్తున్నాను. జై హింద్, జై భారత్.